ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక ప్రైవేటు బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. కోట మండల పరిధిలోని చంద్రశేఖరపురం వద్ద ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలు, నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు యువతులు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కేశవరం గ్రామానికి చెందిన శివ, వంజివాక గ్రామానికి చెందిన వినోద్ గా పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానికులు కోట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణం సదరు ప్రైవేటు బస్సు స్థానిక గాయత్రి రొయ్యల కంపెనీకి చెందిందిగా అధికారులు గుర్తించారు. ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి అయ్యండి. డ్రైవర్ కన్నా ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి అయ్యండి. డ్రైవర్ కన్నా ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి అయ్యండి.